రైట్ సుధీర్, థ్యాంక్ యూ. పులిచింతల జెన్కో ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత తలెత్తింది. వజినేపల్లి గ్రామానికి చెందిన కొందరు స్థానిక కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడంతో బాధితులు పెట్రోల్ బాటిల్స్తో ఆందోళనకు దిగిన పరిస్థితి. పెట్రోల్ను ఒంటిపై వేసుకునే క్రమంలో పోలీసులు నిలువరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గత కొంతకాలంగా పులిచింతల జెన్కో విద్యుత్ పవర్ ప్లాంట్లో పనిచేస్తున్న తమని ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తొలగించారని కార్మికులు మండిపడుతున్నారు. గత ప్రభుత్వం కార్మికులను ఆర్టిజన్లో చేర్చమని చెప్పిందని అధికారులు పట్టించుకోకుండా తాత్సారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వారు. రైట్, ప్రస్తుతం పులిచింతల జెన్కో వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో పులిచింతల జెన్కో ప్రాజెక్టు వద్ద అయితే తీవ్ర ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే గత కొంతకాలంగా ప్లాంట్ లోని పనిచేస్తున్న సుమారు 70 మంది స్థానికులు ఎవరైతే ఉంటారో 70 మంది స్థానిక కార్మికులను అయితే వంజనపల్లి గ్రామానికి చెందిన వారు వాళ్ళని ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అకారణంగా విధుల నుంచి తొలగించడంపై అయితే ఈ ఉద్రిక్తత జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే బాధిత కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులు ప్రాజెక్టు వద్ద చేరుకుని అయితే పెట్రోల్ బాటిళ్లతో తీవ్ర నిరసన తెలిపారని కూడా చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమను పక్కన పెట్టి కరీంనగర్ నుండి వేరే వాళ్ళను తీసుకొచ్చి ఉద్యోగాల్లో నియమించే ప్రక్రియ జరుగుతుందని చెప్పేసి కార్మికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. గత ప్రభుత్వం తమను ఆర్టిజన్లుగా చేర్చాలని జెన్కోకు అయితే ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులు దాన్ని పట్టించుకోకుండా కార్యయాపన చేశారని కూడా కార్మికులు అయితే వాపోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉంటుందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తమ ఉద్యోగాల్ని పూర్తిగా పక్కన పెట్టేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇన్నాళ్ళు చాలని జీతాలతో అయితే భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయని, అలాగే ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ ఉద్యోగాలు భద్రత ఉంటుందని ఏదైతే ఆశపడ్డారో ఆ ఆశ అరయాశలుగా మిగిలిపోయాయని చెప్తున్నారు. అయితే కష్టపడి పనిచేస్తుంటే ఇప్పుడు రోడ్డున పడేశారని చెప్పేసి అయితే కార్మికులు కన్నీరు మున్నూరు అవుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా పరిస్థితి ధర్నా చేస్తున్నప్పుడు ధర్నాలో ఉద్రిక్త కొనసాగిందని చెప్పుకోవచ్చు. అదే సమయంలో అయితే కొంతమంది కార్మికులు వారి కుటుంబ సభ్యులు ఆవేశంతో అయితే తమ వెంట తీసుకొచ్చిన పెట్రోల్ బాటిల్ ఏవైతే ఉంటాయో పెట్రోల్ బాటిళ్లతో తమ ఒంటిపై పోసుకునేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు ఎవరైతే ఉంటారో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు, వారిని అడ్డుకున్నారు. పెట్రోల్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని కార్మికులని అయితే నచ్చజెప్పి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసినప్పటికీ కూడా కార్మికులు తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే తమను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోకపోతే పులిచింతల ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో పులిచింతల జెన్కో ఆఫీసు గేటు వద్ద కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుంటామని కూడా హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. సో బాధిత కార్మికులు తీవ్రంగా హెచ్చరించారు. అంటే వారి ప్రభుత్వాలు ఏదైతే ఉంటుందో ప్రభుత్వాలు వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, వాళ్ళని పర్మనెంట్ చేయాలని వాళ్ళైతే హెచ్చరించిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అక్కడైతే భారీగా పోలీసు బందోబస్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. చందు. రైట్ శంకర్, థ్యాంక్ యూ. రైట్, ప్రస్తుతం గుంటూరులో వైసీపీ నేత మాజీ మంత్రి